నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ తెలుగు చలనచిత్ర దర్శకుల్లో బాపుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉండే ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. చిత్రకారుడిగా, కార్టూనిస్ట్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బాపు సాక్షి చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత మరో 4 సినిమాలు చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో రామాయణ గాథను తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది బాపుకి. అనుకున్నదే తడవుగా అన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. శోభన్ బాబు రాముడిగా సంపూర్ణ రామాయణం చిత్ర నిర్మాణం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇది చూసి అందరూ నవ్వుకున్నారు. ఈ సినిమాకి రచన చేస్తున్న ఆరుద్ర కమ్యూనిస్టు భావాలున్న రచయిత. ముళ్లపూడి వెంకటరమణ కామెడీ కథలు రాస్తారు. ఇక బాపు కార్టూన్లు వేస్తారు. వీళ్ళంతా కలిసి రామాయణాన్ని సినిమాగా తీయడం ఏంటి? పైగా శోభన్ బాబు రాముడిగా నటిస్తారట. అసలు జనం ఈ సినిమాని చూస్తారా? ప్రేక్షకుల దృష్టిలో రాముడంటే ఎన్టీ రామారావే. మరో నటుడిని ఊహించుకోలేరు. సినిమా ఖచ్చితంగా ఆడదు. ఇలా రకరకాల విమర్శల మధ్య సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభించే సమయానికి శ్రీరామ పట్టాభిషేకం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు ఎన్టీ రామారావు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారు. సంపూర్ణ రామాయణం చిత్రాన్ని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ని కలిసి స్టోరీ లైన్ చెప్పారు బాపు రమణ. అది విన్న ఎన్టీఆర్, మేము శ్రీరామ పట్టాభిషేకం సినిమా చేయబోతున్నాం, స్క్రిప్ట్ కూడా రెడీ అయింది, మీరు వినే ఉంటారు అన్నారు. మీరు చేయబోతున్న సినిమా గురించి విన్నాం. మీరు సినిమా ప్రారంభించడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోగా మా సినిమా తీస్తామని చెప్పారు బాపు రమణ. అలాగే కానివ్వండి, నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అన్నారు ఎన్టీఆర్. సాధారణంగా పౌరాణిక చిత్రాలు స్టూడియోల్లోనే తీసేవారు. కానీ మొదటిసారి అవుట్డోర్లో సెట్స్ వేసి ఈ సినిమాను నిర్మించారు. 7 లక్షల్లో పౌరాణిక చిత్రాలు నిర్మాణం జరుపుకుంటున్న ఆ రోజుల్లో సంపూర్ణ రామాయణం చిత్రానికి 17 లక్షల పైగా బడ్జెట్ అయింది. పక్కా ప్లానింగ్తో షూటింగ్ను పూర్తి చేశారు బాపు. రచయితలు రమణ, ఆరుద్ర, సంగీత దర్శకుడు కెవి మహదేవన్, సినిమాటోగ్రాఫర్ రవికాంత్ నగాయిచ్ల సహకారంతో వాల్మీకి రామాయణాన్ని ఓ దృశ్య కావ్యంలా తీర్చిదిద్దారు బాపు. సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు శోభన్ బాబు ఒక్కరే ఎన్టీఆర్ని కలిసేందుకు వెళ్లారు. తాను చేసిన సంపూర్ణ రామాయణం చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ రేపే సినిమాను విడుదల చేస్తున్నామని చెప్పారు శోభన్ బాబు. సినిమా ఎలా వచ్చింది అని అడిగారు ఎన్టీఆర్. బానే వచ్చింది సార్ అని చెప్పారు శోభన్. ఇదే విషయాన్ని మీరు ఎల్లుండొచ్చి చెప్పండి అన్నారట ఎన్టీఆర్. సినిమా రిలీజ్ అయింది. ఆశించిన స్పందన రాలేదు. కలెక్షన్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. దీంతో అప్పటి వరకు సినిమా గురించి విమర్శించిన వారంతా మరోసారి రకరకాల కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ను కలిసేందుకు శోభన్ బాబుకి మొహం చెల్లలేదు. వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటికి రాలేదు ఆయన. 2వ వారం కాస్త కలెక్షన్లు పెరిగాయి. 3వ వారం ఒక్కసారిగా కలెక్షన్లు పుంజుకున్నాయి. సంపూర్ణ రామాయణం చిత్రాన్ని చూసేందుకు జనాలు బళ్ళు కట్టుకుని మరీ వచ్చారు. థియేటర్లో హారతులు, పూజలు మొదలయ్యాయి. లవకుశ తర్వాత మళ్ళీ అంతటి ప్రభంజనం సంపూర్ణ రామాయణం చిత్రానికే దక్కింది. అప్పట్లో శోభన్ బాబుకి థియేటర్ ఉండేది. ఒకరోజు ఎన్టీఆర్ సినిమాని చూపించమని శోభన్ బాబుని అడిగారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేసి పక్కనే కూర్చున్నారు శోభన్ బాబు. సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ఎంతో ఆనందంగా శోభన్ బాబుని కౌగిలించుకొని అభినందించారు. ఈ సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. 15 ఏళ్ల తర్వాత అంటే 1987లో మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తే కొన్ని థియేటర్లలో 100 రోజులు, మరికొన్ని థియేటర్లలో 50 రోజులు రన్ అయింది. ఈ సినిమాను హిందీలోకి డబ్ చేయగా 1973లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 సినిమాల్లో సంపూర్ణ రామాయణం చోటు దక్కించుకుంది. అలాగే ఈ సినిమాను బెంగాలీలో రీమేక్ చేశారు. అప్పటికే వరుస హిట్ సినిమాలతో మంచి జోరు మీదున్న శోభన్ బాబు ఇమేజ్ ఈ సినిమా విజయంతో మరింత పెరిగింది.